విజయబాబు గారి దగ్గరికి వెళ్దాం మళ్ళీ సార్. విజయబాబు గారు చెప్పండి. సరే, ఇది ఒక పరిణామం. ఆంధ్ర తెలంగాణ రాజకీయాల మీద ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలండి ఇవన్నీ కూడా. కాబట్టి ఉత్తర భారతదేశంలో ఉండే సినేరియో వేరు, సౌత్లో ఉండేటువంటి సినేరియో వేరు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాజకీయం అనేది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. అందుకని అక్కడ ఉన్న పరిస్థితుల్ని అటు తమిళనాడుకి కానీ, తెలంగాణకి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ మనం పోల్చి చూడలేం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా వేళ్ళు అనుకున్న పరిస్థితి. అయితే అనూహ్యంగా ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి చేసుకున్న స్వయంకృతం వల్ల తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అనేటువంటి ఒక సెంటిమెంట్తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కనుచూపు మేరలో ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలోపేతమైన, అటు తమిళనాడులో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఇప్పట్లో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని అయితే మనం చెప్పలేం. చూసాం మొన్నటి ఎలక్షన్స్లో కూడా కనీసం ఏదో కొన్ని సెగ్మెంట్స్లో అయినా కొన్ని సీట్లు కాదు కదా, అట్లీస్ట్ ఏంటంటే అధినాయకులకైనా కూడా డిపాజిట్లు వచ్చి ఉంటే ఎస్ ఓకే, ఆ కోపం ఏదో తగ్గింది, జనాలు మళ్ళీ ఆదరిస్తున్నారు అని అనుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఏమి కనిపించాల. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రీజనల్ పార్టీసు నేషనల్ పార్టీస్తో ఒత్తు పెట్టుకునేటువంటి తీరులో, వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరులో ఒక క్రెడిబిలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా చూడాలి. ఆ క్రెడిబిలిటీ అనేది వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆదరించారు, జనాలు ఓట్లు వేశారు, వాళ్ళు ప్రామిస్ చేశారు. అయితే కనీసం ఒక సంవత్సరం అవ్వలేదు, 6 నెలలు కూడా అవ్వలేదు. 6 నెలలు కూడా అవ్వకముందే పరిస్థితులు ఏంటనేది మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే ఇవాళ చూసామండి, ఎంత అరాచకమైన పాలనకి డిఫరెంట్ డైమెన్షన్స్ ఏంటి అన్నట్లయితే, ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద సిటీ, నగర మేయరు ఆ అమ్మవారి కొండ దగ్గర అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఒక సంప్రదాయ కుటుంబంలో, బీసీ కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చినటువంటి తొలి మహిళ నగర మేయర్, తొలి పౌరురాలు. ఆవిడ అమ్మవారి దర్శనానికి వెళితే ఆ మేయరా అయితే ఏంటి అని అవమానించినటువంటి, అమ్మవారి ప్రాంగణంలో అవమానించినటువంటి తీరు, అదే ప్రాంగణంలో వివాదాలకి కేంద్రంగా నిలిచిన ఇటీవల వివాదాస్పద నటి ఎక్కడో ఉన్నటువంటి నటి వస్తే పోలీసుల సహకారంతో అక్కడ బ్రహ్మాండమైనటువంటి రెడ్ కార్పెట్ వేసి ప్రోటోకాల్ దర్శనం చేయించారంటే, దేవాలయాల్లోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే అది ఏ రకమైన ధర్మపాలనో, అది ఏ రకమైన సనాతన సంప్రదాయాలు మరి అది వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి పోకడలో. అందుకని ఇక్కడేదో ఉద్ధరిస్తారు వాళ్ళు, ఆ ఎన్నికల ప్రభావాలు ఏదో ఇక్కడ ఉంటాయి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ స్థానిక అంశాలు వేరు, ఇక్కడ ప్రజల మనోభావాలు వేరు. ఇక్కడ ఒక అవకాశం ఇస్తారు, కాదన్నప్పుడు వాళ్ళని ఎలా దించాలనేది కూడా ప్రజలే చూసుకుంటారు. కోర్స్ ఎక్కడైనా అంతేగాని అనుకోండి. బట్ ఆంధ్రులకు ఏంటంటే ఆవేశం ఎక్కువ అంటారు. ఆ ఆవేశంలో వాళ్ళు ఒక్కసారిగా అటు స్పందించవచ్చు, ఇటు స్పందించవచ్చు. స్పందించారు, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. ఒక డైమెన్షన్ కాదండి, ఎనీ డైమెన్షన్లో అధర్మం, ఏ డైమెన్షన్లో చూసుకున్నా అధర్మం, అరాచకం, అక్రమం.